నేను మీ సుప్రియ. టాబ్లెట్ల వాడకంలో అల్యూమినియంని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు? ఇది మాత్రమే ఎందుకు వాడుతున్నారు? ఇలాంటి విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం చాలా వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం. చాలా వరకు రకరకాల మందులను వాడుతూ ఉంటాం. కానీ ఒకటి మాత్రం గమనించి ఉండం. టాబ్లెట్స్ అనేవి ఏ విధంగా తయారు చేస్తారు, వాటి ఎక్స్పైరీ డేట్స్ ఇవి మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం. కానీ ప్యాకింగ్ చేసే విధానాన్ని మనం ఎప్పుడూ గమనించాం. దాన్ని అల్యూమినియంతో మాత్రమే తయారు చేసి ఉంటారు. అది ఎవరు గమనించి ఉండరు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా లేదా, దీన్ని దేనికి ఉపయోగిస్తారు అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ అల్యూమినియంతో తయారు చేశారని ఎవరు గమనించి ఉండం కదా. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు అల్యూమినియం వాడకం తక్కువ అయినప్పటికీ గత కొంతకాలంగా అల్యూమినియం అనేది వాడేవారు. పెద్దలు చాలా ఇష్టంగా వంటలను వాటిలో చేసుకునేవారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉండవట. అందువలనే అల్యూమినియం పాత్రలని పెద్దలు వాడేవారు. ఈ తరం వారికి అవి దూరమైనప్పటికీ వాటి విషయాల గురించి చాలా వరకు తెలుసుకోవచ్చు. టాబ్లెట్స్కి కవరింగ్ చేసేటప్పుడు అల్యూమినియంని వాడడానికి కూడా ఇది ఒక కారణం. అల్యూమినియం అనేది క్రిములను లోపలికి పోనివ్వదు. అలాగే ఆక్సీకరణ చెందకుండా చేస్తుంది. నీటి ఆవిరి అనేది తాకకుండా చేస్తుంది. ఇలా చేయడం వల్ల బయట వాతావరణంలో ఉండే మార్పులు వీటికి అందకుండా ఉంటాయి. వీటిలో మార్పు రాకుండా వాటి ఉత్పత్తిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అవి వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు. ఇలా టాబ్లెట్స్ వాడకంలో అల్యూమినియంని ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తరతరాలుగా అల్యూమినియం అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు ఎంతో శ్రమ కోర్చి మందులను తయారు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే రోగాలు, మహమ్మారులను తరిమికొట్టేందుకు కొత్త కొత్త ఔషధాలను కనుగొంటూ ఉంటారు. ఎంత శ్రద్ధతో వాటిని తయారు చేస్తున్నామో రోగికి చేరే వరకు దాని సామర్థ్యం కొనసాగించడము అంతే ముఖ్యం. ఒకచోట తయారైన టాబ్లెట్లు ఖండాంతరాలు దాటుతున్నాయి. వేర్వేరు వాతావరణ పరిస్థితులను తట్టుకొని రోగుల ప్రాణాలను నిలబెడుతున్నాయి. కోవిడ్ సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్లను పెద్ద ఎత్తున అమెరికాకు భారత్ ఎగుమతి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడితో పోల్చితే అక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నం. పైగా అంత దూరం తీసుకెళ్లిన ఔషధం ఏమాత్రం చెక్కు చెదరడం లేదంటే దానికి కారణం ప్యాకింగ్, దానికి వాడే మెటీరియల్. పిల్స్, టాబ్లెట్ల ప్యాకింగ్ కోసం తొలినాళ్లలో కాగితాన్ని వినియోగించేవారు. దాని స్వభావరీత్యా ఔషధం కలుషితం కాకుండా అది ఏమాత్రం కాపాడలేకపోయేది. తరువాత పేపర్, పాలిమర్ లేయర్ ప్యాకింగ్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలం తర్వాత పేపర్కు పీవీసీ లేయర్ కూడా జత అయ్యింది. ఇవేవి మందులను తేమ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేకపోయాయి. పైగా ఆయా మెటీరియల్కు ఉన్న సాగదీత లక్షణంతో టాబ్లెట్లను బయటకు తీయడము కష్టంగా ఉండేది. క్యాప్సిల్స్ ప్యాకింగ్ విషయంలో ఇది మరింత కష్టంగా మారేది. అలా ప్యాకింగ్ మెటీరియల్ విషయంలో ఏళ్లపాటు శ్రమించాక అల్యూమినియం వాడకం అందుబాటులోకి వచ్చింది. ఏళ్లుగా వీటి ప్యాకింగ్లో కీలక భూమిక పోషిస్తోంది. మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లో దీంతో చేసిన వంట పాత్రలు వినియోగిస్తాం. ఇలా అందరికీ సుపరిచితమైన అల్యూమినియానికి ఉన్న అసాధారణ లక్షణమే ప్యాకింగ్ మెటీరియల్గా మారింది. ఇది తుప్పు పట్టదు. పైగా తేమను, వేడిని తట్టుకునే శక్తి దీని సొంతం. దీంతో ఔషధాల ప్యాకింగ్ చేయడానికి ఇంతకంటే మించిన మెటీరియల్ లేదని భావించిన ఔషధ పరిశ్రమ దీన్ని ప్యాకింగ్కు వాడడం మొదలుపెట్టింది. ఈ ప్యాకేజీ అతి నీలలోహిత కిరణాలు, నీటి ఆవిరి, నూనెలు, ఆక్సిజన్, సూక్ష్మజీవుల నుంచి ఔషధాలను దూరంగా ఉంచుతుంది. వాటిని ఏమాత్రం కలుషితం కాకుండా చూస్తుంది. రోగికి చేరేంత వరకు దాని సామర్థ్యాన్ని కాపాడుతుంది. ఈ కారణంగానే పిల్స్, క్యాప్సూల్స్, టాబ్లెట్స్ ప్యాకింగ్కు అల్యూమినియం ఏళ్లుగా వినియోగిస్తున్నారు.